హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈరోజు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి మనం నెక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఈ నెక్ అనేది చాలామందికి ముందుకు జారిపోయినట్టుగాను అట్లు మనం నెక్ పట్టి వేయడం వల్ల లూజ్ అయ్యి షోల్డర్ జారిపోయేటట్టుగాను ఉంటుందండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఈరోజు మనము పర్ఫెక్ట్ నెక్ స్టిచ్చింగ్ అని చేద్దాం. అంతకన్నా ముందు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము జాయిన్ చేద్దాము. దానికోసము మనం ఎప్పుడైనా కానీ బ్యాక్ పార్ట్ని కింద పెట్టుకోవాల్సి ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ని ఇలా పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము ఇక్కడ ఖర్చు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా కానీ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది వదులుతాం కదా. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 1/2 ఇంచ్ వరకు మనం ఖర్చు అనేది వదిలిపెడతాము. కానీ మనకి నెక్ వైపుకి వచ్చేసరికి కొంచెం ఒక్క 1/2 ఇంచ్ కూడా కాదు, ఒక్క పాయింట్ మందము మనం ఇట్లా కిందకి అనేది జాయింట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే ఇక్కడ చూడొచ్చు, ఇలాగా మనకి ఒక్క పాయింట్ మందము మనం కొంచెం కిందకని మనము ఎటువైపు అంటే మనము ఈ నెక్ పట్టి వైపు మాత్రమే మనం ఇటువైపు ఒక్క పాయింట్ మందం డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను జాయిన్ చేసి చూపిస్తాను. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కూడాను ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి ఈ నెక్కి మనం మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, మీకు ఫిట్టింగ్ అంటే ఆది బ్లౌజ్ కూడాను కరెక్ట్గా ఉంటే అది కూడాను లేదు, మాకు ఇది షోల్డర్ జారుతుందని కస్టమర్ చెప్పినప్పుడు మీరు ఇక్కడ మీరు చేసిన దానికన్నా ఇంకొక పాయింట్ అంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ మనం కిందకి డౌన్ చేసుకున్నా పర్వాలేదండి. కానీ ఇక్కడ చూడండి, 2 లేయర్స్ కూడా ఈక్వల్గా పెట్టేసేయండి. కొంచెం ఈక్వల్గా పెట్టేసిన తర్వాత ఇంకొక పాయింట్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ని కూడాను సేమ్ యాస్టీస్గా ఇదే లెంత్లో మనము యాస్టీస్గా పెట్టేసుకొని చూడండి, మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా పెట్టేసుకొని కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు వచ్చేసరికి చూసారు కదా మీరు ఎంత క్రాస్గా వచ్చేస్తుందో. ఇలా క్రాస్గా రావడం వల్ల ఏంటంటే షోల్డర్ మీద మనకి పట్టేసుకొని ఉంటుందండి. ఓకేనా, నేను చూపిస్తాను. మన ఒకవేళ టైట్ అయింది అనుకోండి పర్వాలేదండి, ఎందుకంటే మనకి కొన్ని క్లాత్లు ఏంటంటే సాగిపోతాయి కాబట్టి జస్ట్ ఒక పాయింట్ మీద డిఫరెన్స్ ఏమీ రాదనమాట. ఇప్పుడు కొలిచి కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి కూడాను మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మన మెడపట్టికి వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ క్రాస్గా తీసే కాడ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనకి అది రాదనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎందుకంటే అది రౌండ్గా ఉండడం వల్ల ఇది ఆల్రెడీ మనం డబుల్ లేయర్ మీద ఉంది కాబట్టి. చూడండి, ఇక్కడ మనకి యాస్టీస్గా కరెక్ట్గా సరిపోయింది కదా. ఓకేనా, సరిపోయింది కదా. ఈ మందము మనకి ఇక్కడ ఇది కూడా కరెక్ట్గా పొడవు అనేది వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి నెక్ పట్టి కుట్టడం కోసం సరిపోతుంది అనమాట. దీనికి 2 సార్లు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి కొంచెము. ఒకవేళ దీనికన్నా మనం ఆది బ్లౌజ్ కన్నా కూడా ఇది కొంచెం తక్కువగా వచ్చింది అనుకున్నప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ వేసాం కదా, అంటే షోల్డర్ వైపు వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్ చేసాం కదా. చూడండి మీరు ఇక్కడ షోల్డర్ వైపు వచ్చేసి మనం 1/2 ఇంచ్ స్టిచ్ చేసాం కదా, అదే హ్యాండ్ వైపు వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్ చేసాం కదా. ఇటువైపు కూడాను మనం కిందకి డౌన్ చేసింది లెవెల్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఒకటి చూసుకోండి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఉక్స్ పట్టి మనము ఆది బ్లౌజ్ కన్నా కూడా చాలామంది కనీసం ఒక పాయింట్ మందము ఎక్కువ వచ్చినా అసలు యాక్సెప్ట్ చేయరండి. మాకు యాజ్ ఈజ్గా మా పాయింట్ టు పాయింట్ ఆది బ్లౌజ్ని పెట్టుకొని కొలిచి చూసుకునే కస్టమర్స్ కూడా ఉంటారు. అందుకని నేను చెప్తున్నాను అనమాట. మీకు ఒకవేళ ఆది బ్లౌజ్ కన్నా ఈ నెక్ చిన్నగా వచ్చిందంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ షోల్డర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇటు 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ పట్టేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ పర్ఫెక్ట్ రౌండ్గా వచ్చిందా లేదనేది ఇంకొకటి చూసుకోండి. ఇలాగ చూసుకున్న తర్వాత ఒకవేళ వీటన్నిట్లలో కాదు అన్నప్పుడు మీ కటింగ్లోనే డిఫరెన్స్ ఉండొచ్చు అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకేనా, ఏంటంటే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, అంటే బ్యాక్ కన్నా ఈ ఫ్రంట్ దాన్ని కొంచెం డౌన్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. దాని గురించి నేను వేరే వీడియో కూడా చేస్తానండి, ప్రస్తుతానికైతే నేను చెప్తున్నాను.
మనం పర్ఫెక్ట్ నెక్ పట్టి అనేది స్టిచ్ చేయడం. ఈ నెక్ పట్టి అనేది స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 2 అండి. ఒకటి షోల్డర్ జారదు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే షోల్డర్ దగ్గర గట్టిగా పట్టేసి ఉంటుంది. నెక్ కూడాను రౌండ్గా రావాల్సి ఉంటుంది. అదే మనకి ఈరోజు వీడియో అండి. దానికోసం వచ్చేసి ఆల్రెడీ మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చులు అనేవి ఎప్పుడైనా కానీ మీరు బ్యాక్ పార్ట్ వైపుకే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి కొంచెం ఇట్లా ఫ్రంట్కి జారిపోకుండా ఉంటాయన్నమాట. మెయిన్గా మీకు పట్టేసినట్టుగా ఉండాలి అని అంటే మనకి ఇక్కడ కరెక్ట్గా కటింగ్లోనే చూసుకోవాల్సి ఉంటుందండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం టైట్గా, చాలామంది టైట్గా తొడిగే అలవాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ మందం ఎక్కువగా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ నేను క్రాస్ పట్టీలండి, ఇవి క్రాస్గా పట్టీలు తీసుకొని నేను జాయిన్ చేసేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఉక్స్ పట్టీకి వెళ్ళి నుంచి మనం వేయాల్సి ఉంటుంది. ఉక్స్ పట్టీ నుంచి ఇలా కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ మందం క్లాత్ అనేది వదిలేసి మనము ఇక్కడ నెక్ కోసం వచ్చేసి మనం 1/2 ఇంచ్ మందమే క్లాత్ అనేది వదిలిపెడతామంటే ఆ 1/2 ఇంచ్ మందమే మనం ఇక్కడ క్లాత్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము చాలామంది అలవాటుని బట్టి ఉంటుందండి. నెక్ జాయిన్ చేసిన తర్వాతనే హ్యాండ్స్ జాయిన్ చేస్తారు, కొంతమంది హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత నెక్ జాయిన్ చేస్తారు. అలా కాకుండా కొంతమంది హ్యాండ్స్ జాయిన్ చేసి టోటల్ సైడ్ కూడా జాయింట్ అనేది చేసేసిన తర్వాత నెక్ పట్టి వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదండి. నేను కూడా అలా వేస్తాను, ఇలా వేస్తాను, నా టైంని బట్టి ఎలా అంటే అలా వేస్తుంటాను. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కొంతమంది బిగినర్స్ అయితే ఏంటంటే హ్యాండ్స్ వేయకముందు నెక్ పట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ నెక్ ఏమైనా లూజ్ ఎక్కువ వచ్చినా కానీ మీరు మళ్ళీ షోల్డర్స్ దగ్గర విడదీసేసుకొని వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మీరు చెయ్యి తిరగడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందండి. అదొకటి ఆలోచించుకోండి. ఏంటంటే మీరు హ్యాండ్స్ జాయిన్ చేయకముందు నెక్ పట్టి వేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. స్టిచ్చింగ్ మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం చాలా వరకు నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేసి అలాగే సైడ్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే నేను నెక్ పట్టి లాస్ట్కి అనేది వేస్తానండి. ఓకేనా? అది కూడా నేను ఎలా వేయాలని నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. అంతకన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం నీట్గా చూసి లైక్ చేయండి. ఎందుకంటే మధ్య మధ్యలో చాలా టిప్స్ అనేవి చెప్తూ ఉంటామండి. ఆ టిప్స్ అనేవి మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ టైలర్ అవ్వాలి అంటే ప్రతి పాయింట్ టు పాయింట్ మీరు కావాలనుకున్న ఒక నోట్ కూడా మెయింటైన్ చేయొచ్చు. నేనైతే టైలరింగ్ నేర్చుకునేటప్పుడైనా కానీ ఇప్పుడు కానీ ఏ నోట్ అయినా అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి నేను మీరు ఏమి కామెంట్స్ పెడుతున్నారు, మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది మాత్రమే నేను నోట్స్ చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళే కూడా కామెంట్ చేసిన తర్వాత మీకు ప్రతిదీ కూడాను ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుందండి. ఓకేనా? అందుకని మీరు నోట్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు ప్రతిదీ. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను ఎనీ టైం నేను రిప్లై అనేది మీకు ఇస్తూ ఉంటానండి. మీరు ఖచ్చితంగా కూడా మీరు మనకి డౌట్ అనేది వస్తుంది అంటే మనము దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నామని అర్థం అండి ఎప్పుడైనా కానీ. ఓకేనా? అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడగండి. నేను కూడా చెప్పడానికి రెడీగానే ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము నెక్ పట్టి అనేది స్టిచ్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్ పట్టీలే తీసుకోవాల్సి ఉంటుందండి. స్ట్రైట్ పట్టీలు కూడా మెడ పట్టి క్రాస్ పట్టీలే తీసుకోవాలా అని అంటే కాదండి, స్ట్రైట్ పట్టీలు కూడా తీసుకోవచ్చు. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రతిదీ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుందండి. ఓకేనా? ఈ క్రాస్ పట్టీలు అయితే నేను ప్రస్తుతానికి తీసుకున్నాను. వీటిని మనం ఇక్కడ మీరు బ్లౌజ్ కూడా మీరు ఇలా కంఫర్ట్గా వేసేసుకోండి. ఇలా రౌండ్ నెక్ తిరిగిన దగ్గర మీరు ఇలా కంఫర్ట్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ ఫ్రీగా మూవ్ అయినప్పుడు స్టిచ్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను నెక్ పట్టి వైపు మనం ఒక పావించండి. టోటల్ నెక్ మొత్తం కూడా పావించు అంటే ఈ పాదం మందం మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం ఉక్స్ పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనము వదిలేస్తున్నాము. చూడండి, ఇక్కడ మనము రఫ్ అనేది కొట్టాల్సి ఉంటుంది. ఇలా రఫ్ కొట్టిస్తున్న తర్వాత చూడొచ్చు, కంపల్సరీగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్ జాయిన్ చేసేటప్పుడు అది స్ట్రైట్ పీసెస్ తీసుకున్నా మీరు క్రాస్ పీసెస్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ మనకి బ్లౌజ్ సాగిపోతుంది, నెక్ లూజ్ అవుతుంది అని అంటే మాత్రం అది మెయిన్గా మీరు బ్యాక్ పార్ట్నైనా అంటే బ్లౌజ్ పార్ట్నైనా గుంజినట్టు, లేదంటే నెక్ పట్టినైనా గుంజినట్టు. అందుకని మీరు ఒకవేళ నెక్ పట్టిని గుంజినా మనకి పర్వాలేదు, కానీ మనకి బ్లౌజ్ను మాత్రం అస్సలు గుంజొద్దండి. ఎందుకంటే మెయిన్గా ఈ క్రాస్ రౌండ్ నెక్కులు మాత్రం ఎక్కువగా సాగిపోతాయి. వీటితో పాటు మనకి నార్మల్ బ్లౌజ్ అయితే ఇంకా ఎక్కువగా సాగిపోతాయండి.
ఎందుకంటే ట్రై చేసే వాళ్ళు మ్యాక్సిమం ఒకేసారి లైనింగ్లో బ్లౌజ్ మీద అయితే ప్రాక్టీస్ చేయరు కదా. మీరు నార్మల్గా పాత పాత క్లాతులతోటో లేదంటే నార్మల్ బ్లౌజ్ పీసెస్ తోటో సరేలే అన్న బ్లౌజ్ పీస్ పోతే పోయింది అనుకోని బ్లౌజ్ పీసులతోటో మీరు ట్రై చేస్తారు కాబట్టి మీరు అవి కుట్టేటప్పుడు మీకు ఎక్కువగా సాగిపోతుంది. అది కూడా నెక్ అనేది మీరు వేసేటప్పుడు మెల్లిగా స్టిచ్ వేయండి. ఎందుకంటే మనం ఒక్కసారి కుట్టు అనేది ఊడదీసాము అంటే ఇక నెక్ అనేది ఖచ్చితంగా అది సాగిపోతుంది. చాలామంది కొంచెం మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నెక్ అనేది మీరు ఏదైనా కానీ మనం ఒకసారి వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని వేయండి. ప్లస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కూడా. ఫస్ట్ టైము ఏంటంటే మనం పై వైపు నుంచే మనం మేడపట్టి అనేది వేయాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కూడా పై వైపు నుంచే జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇంకొకటండి, రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా మీరు ఇది ఉంది కదా, ఈ హ్యాండ్ ఇలా ఇలా వేసేసుకున్నారనుకోండి, ఇలా దీంట్లోంచి ఫ్రీగా వస్తుంది అన్నమాట, గబగబ రాకుండా క్లాత్ అనేది. మీరు అది ఒకవేళ ఇట్లా విడిగా వేసేసుకుంటే ఇది గుంజేటప్పుడు ఇలా తీసేటప్పుడు గుంజి సాగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. ఇంకోసారి చెప్తున్నానండి, ఏంటంటే మనకి క్రాస్ పట్టి తీసుకుంటేనే మనకి నెక్ అనేది వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. లేదండి, స్ట్రైట్ పట్టి తీసుకుని ఇంకొక విషయం చెప్పాలంటే క్రాస్ పట్టి కన్నా కూడాను స్ట్రైట్ పట్టి తీసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది అనేది ఎలా కుట్టాలనేది ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను పావించు మందమే ఖర్చు అనేది పట్టేసాను, ఎక్కువగా కూడాను పట్టలేదండి, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఒకవేళ మీకు రౌండ్ రావట్లేదు అనుకున్నప్పుడు మీరు కొంచెం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా ఇలా రౌండ్ సర్కిల్ తిరిగింది కదా, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, సర్కిల్ తిరిగింది. ఇలా సర్కిల్ తిరిగిన దగ్గర కొంచెం చిన్నగా ఇట్లా ఈ కుట్టు అనేది కట్ అవ్వకుండా చిన్న కచ్చకాలు పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మీరు బిగినర్స్ అయితే క్లాత్ అనేది జాగ్రత్త అండి, ఇది కట్ చేసుకున్నప్పుడు కింద క్లాత్ పడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఈ కుట్టు కూడా కట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేద్దాము. ఇది చూడండి, ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచు మనం ఇక్కడ క్లాత్ వదిలిపెట్టాం కదా, దాన్ని ఇక్కడ మనం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ తీసుకున్న ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని మనము ఈ పట్టీ కిందకి ఇలా వేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఇలా వేస్తే మనకి ఇక్కడ షేప్ అనేది రాదండి. ఇంకొకటి ఏంటంటే మీరు పాదం మంద మాత్రమే ఖర్చు పట్టుకోవాలని చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే మీకు మనము టోటల్ నెక్ కుట్టేసి హెమ్మింగ్ చేసేసిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది. మీరు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పట్టేసుకున్నారనుకోండి, ఆ చూడడానికి బాగుంటుంది. కస్టమర్ అసలు కొంతమంది ఏంటంటే మీరు ఎంతసేపటికి మేము కుడుతుంటే పలానా వాళ్ళకి మేము కుట్టాము, వాళ్ళు పర్ఫెక్ట్ అన్నారు అని అనిపించుకోవాలండి, అంతేనా. అందుకే ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఈ ఖర్చు అనేది దీని వైపుకి వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి, ఓకేనా. చూడండి, కుట్టు అనేది మాత్రం ఇప్పుడు దీని మీదనే వేయాల్సి ఉంటుంది. ఈ కుట్టు అనేది దీని కిందకి రాకూడదు, దీని మీదనే వేయాల్సి ఉంటుంది, ఓకేనా. చూడండి, నేను చూపిస్తాను కూడా అది ఎలా వేయాలో. చూడండి ఎంత ఈక్వల్గా వస్తుందో, మనం ఎంత ఫోల్డ్ చేస్తామో అంతే ఈక్వల్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా పైనుంచి ఈ ఫోల్డింగ్ చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ఇలా నీట్గా కుట్టేసేయండి. చూడండి కుట్టు అనేది ఎలాగ వచ్చేసిందో చూసారు కదా. ఇలా మీరు చివరికనే కుట్టు అనేది ఇలా పడేలాగా చూసుకోండి, ఓకే. చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదండి, మనకి ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి, మరీ ఎక్కువగా కాకుండా దగ్గరికి. జాగ్రత్త అండి, ఇది కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కొలిచి కూడా చూపిస్తానండి. ఇప్పుడు నేను నెక్ వేసాను కదా, మనకి అలాగే వచ్చిందా లేదంటే సాగిపోయిందా అనేది నేను కొలిచి కూడా చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మనకి కుట్టిన తర్వాత ఏమన్నా సాగుతుందేమో అని. అంటే డెఫినెట్గా సాగుతుందండి. అది మీరు వేసేటప్పుడు జాగ్రత్తగా
మీరు కింద పార్ట్ గుంజడమా, లేదా మీరు వేసే నెక్ పట్టి గుంజడమా, అలా గుంజుకుంటూ వేస్తే డెఫినెట్గా సాగుతుంది. అలా సాగకూడదు అని అంటే మాత్రం జాగ్రత్తగా మెల్లిగా స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మీరు స్టిచ్ చేసి చూడండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తానండి. మీరు కామెంట్స్లో అడగొచ్చు. చాలామంది నా మిషన్ గురించి కూడా అడుగుతున్నారు. నేను త్వరలో ఒక వీడియో కూడా చేస్తానండి. నాకు కొంచెం టైం సెట్ అవ్వడం లేదు, అందుకని నేను వీడియో చేయట్లేదు. చూడండి ఇక్కడ నేను ఈ నెక్ పట్టి అనేది తీసేసి నేను నెక్ అనేది కొలిచి చూపిస్తాను అనమాట. చూడండి చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చేసిందో, కరెక్ట్గా వచ్చేసిందండి. ఓకేనా, మీరు ఇంకా ఇది నేను నీట్గా హెమ్మింగ్ చేసేసారనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చేతి పనితోటే చాలామంది లుక్ అనేది చేతి పని బాగుంది, మనం చేతి పని కూడాను ఎలాగ చేయాలో మన ఛానల్లో ఉందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలామంది బయట వేలు పెట్టి టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఎఫెక్ట్ చేయలేరు. కాబట్టి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు టైలరింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా వీడియోస్ రూపంలో ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.